నమస్కారం. చూస్తున్నాం కదా 10-15 రోజుల నుంచి ఫార్ములా ఈ రేస్ ఏ న్యూస్ లో చూసినా మీకు అదే అనిపిస్తుంది, ఎక్కడ చూసినా అదే అనిపిస్తుంది. అసలు ఇందులో జరిగింది ఏంటి, దానివల్ల ప్రజలకు ఏం నష్టం, ఇప్పుడు కేటీఆర్ నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి డ్రామాలు తీస్తున్నారు ఇప్పుడు క్లియర్ గా చెప్తా. ఫార్ములా ఈ రేస్ అంటే అదొక రేసింగ్ కంపెనీ. ఈ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో జరిగే ఈ రేస్. ఇది 4 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, గత తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 2022లో ఫస్ట్ టైం ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ లో జరిగింది. మీ అందరూ తెలుసు, అప్పుడు ఈ రేసింగ్ జరిగినప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్ది ఎంత జామ్ అయిందో. అయితే ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందం గ్రీన్ కో కంపెనీ అనే ద్వారా జరిగింది. గ్రీన్ కో కంపెనీ ఒఫీషియల్ స్పాన్సర్ లెక్క ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఉండే. సో ఇది 2023 ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు 54,88,00,000 చిల్లర, అంటే దాదాపు 55 కోట్లు ఈ ఫార్ములా ఈ రేస్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వ సొమ్ము అధికారుల నుంచి సమీక్షించకుండా, కేబినెట్ మీటింగ్ పెట్టకుండా, ఏం పెట్టి కూడా కేవలం కేటీఆర్ నోటి మాట పైన ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, గ్రీన్ కో వాళ్ళకి. సో ఈడ 3 తప్పులు జరిగినాయి బేసిక్ గా. ఒకరు ఎప్పుడైతే 10 కోట్ల కన్నా ఎక్కువ ఇచ్చేస్తే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ సొమ్ము ఏది 10 కోట్ల కన్నా ఎక్కువ ఇచ్చినా ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఒక రిటర్న్ ప్రూఫ్ లో జియో జారీ చేసి మరి ఇవ్వాలి. ఇంకొకటి, ఇది విదేశాలకు సంబంధించింది కాబట్టి డాలర్స్ లో, మన ట్రాన్సాక్షన్స్ అంతా విదేశాల్లో డాలర్స్ లో అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ఇవి 2 కూడా తెలంగాణ ప్రభుత్వం చేయాలి. అది కాకుండా ఈ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. అంటే ఇక్కడ 3 ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడు కేటీఆర్. కేంద్రం రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకొని, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. తన సొంత జేబులోంచి ఇచ్చినట్టు ఒక మాట మీద ఇచ్చేసాడు. ఇది తెలంగాణ ప్రభుత్వం కి పడిన అదనపు భారం. సో దీని వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు భారం పడుతుంది, తెలంగాణ ప్రభుత్వం సొమ్ము ఎందుకు ఖరాబ్ అయితే, తెలంగాణ కోసమే కదా. అయితే ఇది తెలంగాణ కోసం ఏం కాలేదు. ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో 55 కోట్ల ట్రాన్సాక్షన్స్ కన్నా ముందు ఏదైతే ఈ గ్రీన్ కో కంపెనీ ఉందో, ఈ గ్రీన్ కో కంపెనీ 41 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ కింద బీఆర్ఎస్ కంపెనీకి ఇచ్చింది. అంటే చందా ఇచ్చినట్టు. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఒక పార్టీకి చందా ఇచ్చి దాన్ని ఎలక్ట్రల్ బాండ్స్ అంటారు. 54 కోట్లు వాళ్ళకి స్కామ్ చేసి 41 కోట్లు వీళ్ళకి చందా ఇచ్చింది కాబట్టి ఈ చలామణి జరిగింది. కేటీఆర్ ఇంకా ఇంత బల్బ్తో నేను కవర్ చేసుకుంటున్నా అంటే మేము అధికారంలోకి వస్తాం అన్నట్టు ఇచ్చినాం. అధికారంలోకి వస్తే ప్రజల సొమ్ము నీ అయ్యే జాగిర అనుకుంటున్నా. ఎంపీలు నీ అయ్యే జాగిరా చేసేటి లంఘనల్లో మళ్ళీ దానికి ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏం సంపాదిస్తావా. సో దీని తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఈ గవర్నమెంట్ వచ్చినాక మొన్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ బయట పెట్టింది స్కామ్ అంతా. ఈ లంఘ కథలు ఇవన్నీ చేసింది ఒక లెక్క. అయితే ఇవన్నీ చేసినాక ఇప్పుడు విచారణకు రమ్మంటే నేను విచారణకు రాను. మొన్నటిదాకా మీరే అరెస్ట్ చేస్తా, ఈయన ఏదో బిచ్చపోడు పైసల గురించి అడుగుతున్నట్టు నన్ను అరెస్ట్ చేయరు అనుకున్న దొంగ ఇప్పుడు అరెస్ట్ చేస్తామంటే నేను రాను విచారణకి. నా ఎప్పుడు ఒక తోపు ఉండాలి, అడ్వకేట్ ఉండాలి. అది నువ్వు లంఘ కథ చేయకపోతే నీకు అడ్వకేట్ తో ఏం పని. అంటే తను సొంతంగా లంగానే ఆయనకు తెలుసు, అందుకనే నా ఎప్పుడు ఒక తోపు ఉండాలని చెప్పి మళ్ళా ఇది చేసుకుంటాడు. సో ప్రజలారా మీరు గుర్తుంచుకోండి, 41 కోట్లు వాళ్ళ నుంచి చందా తీసుకొని ప్రభుత్వ సొమ్ము మీరు మీ కష్టాజీతంతో కట్టిన పన్ను సొమ్ము వాళ్ళకి ఇచ్చేసిండు. అంటే ఎన్ని లంఘకథలు ఎన్ని చేస్తారో మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ ఈ అగ్రిమెంట్ కనుక కంటిన్యూ అయ్యింటే ఈ పాటికి ప్రభుత్వం పైన 600 కోట్లు భారం అధికంగా పడేది. రేవంత్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా తీసుకొని 600 కోట్లను రక్షించిండు. అలాగే ఇప్పుడు బయటపడ్డ స్కామ్ ని బయట తీసుకొచ్చిండు. ఈ దొంగలను లోపలైన రెడీ ఉంది. అంటే 41 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి మీరు చందా తీసుకొని మీరు ప్రభుత్వ సొమ్ము ఇస్తే మీ సొమ్ము ఇచ్చేదండి కేటీఆర్. నీ పార్టీ కదా చందా వచ్చింది, ప్రభుత్వ సొమ్ము వీళ్ళు ఇష్ట సరంగా ఇచ్చేసారు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి, ప్రతిదీ బయట పెడదాం. ఇప్పటికైతే ఇది ఎలక్ట్రల్ బాండ్స్ కదా, ఇది సింపుల్ అండ్ ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పినా. థ్యాంక్ యూ.